Hi friends, welcome to my channel Code with Bharat. Today we are discussing a project maximum subarray. ఫస్ట్ సబ్అరే ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో కంటిన్యూస్గా వచ్చే వాల్యూ ఎక్కువై ఉండాలి. ఐ మీన్ ఫర్ సపోజ్ 2, 1, 3, 4 ఇలా కంటిన్యూస్గా ఏది ఎక్కువ వాల్యూ వస్తే అది ఎక్కువై ఉండాలి మ్యాక్సిమం సబ్అరే. సో గివెన్ లిస్ట్ -2, 1, 3, 4 ఇలా ఇచ్చాడు. అందులో మ్యాక్సిమం సబ్అరే ఇస్ 6. Explanation is the subarray is 4 minus 1 2 1 is a maximum subarray 6. For suppose if you given only in list one element, the answer could be 1. Nums given 5 4 minus 1 7 2. Okay, here is to sum all the numbers. The subarray is 23. So we write a code given this context to complete the maximum subarray. So first we return 2. I mean current sum current sum. So we need to variables like current sum and max sum, because written would be written as a largest sum. So here it is nums of, sorry, equal to equal to nums of first element. Next, for I in range 1 comma 1 comma length of nums. This is next program. So for this, next would be current sum. So current sum equal to max of nums of I comma, sorry, comma current sum plus nums of I. నెక్స్ట్ మ్యాక్స్ సమ్ అంటే అప్డేట్ చేస్తాను మ్యాక్స్ సమ్ని. మ్యాక్స్ సమ్ ఏంటిది? మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ సమ్ కామా కరెంట్ సమ్. సో దెన్ we return max sum. Then we see, yes, given test cases are passed. Okay, so first we understand this is in whiteboard is given, this is our first element. So current equal to -2, because our first element is -2. సారీ, ఏమనుకోమాకండి, కొద్దిగా ఇలానే ఉంటుంది డ్రాయింగ్. మ్యాక్స్ ఈక్వల్ టు -2. సో దెన్ సి కోడ్ ఫస్ట్ ఇలా ఇనిషియేట్ చేసుకున్నాం. కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్ అనేది -2. ఫర్ ఐ ఇన్ రేంజ్ అని లూప్లోకి వెళ్తున్నాం. సో కరెంట్ సమ్ ఏంటిది? నమ్స్ ఆఫ్ ఐ ఫస్ట్ ఏంటిది? ఎందుకంటే ఇక్కడ జీరో అనుకున్నాం కాబట్టి 1 కామా లెంత్ ఆఫ్ నమ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ సమ్ ఫస్ట్ ఇటరేషన్ ఎంత? సారీ, ఐ ఈక్వల్ టు 1. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత ఉంటుంది? మ్యాక్స్ ఇన్బుల్ట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇందులో ఏముంటుంది? మ్యాక్స్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ 1 అంటే ఎంత? సి, నమ్స్ ఆఫ్ 1 అంటే 1 కామా నమ్స్ ఆఫ్ తర్వాత కరెంట్ సమ్ ఎంత? -2 ప్లస్ కరెంట్ సమ్ ఎంత? ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. సో -2
plus 1 close. So in this current sum, the max would be 1 because 1 comma minus 1, definitely it will be 1. Current sum is 1 after one iteration. Next, max sum. Max equal to max sum and current sum. Max 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 sum ఎంత? Max sum first entry is -2 comma current sum ఎంత? 1. So in this, what is the maximum is 1. So in first iteration, the maximum subarray is 1. It will go end of the loop. Then we got the answer 6. That's it. ఇలా మనం ప్రతిదాన్ని డీబగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ మనం కోడ్ రాసిన ప్రతిసారి మనం ఒక నోట్బుక్ తీసుకొని సూడో కోడ్ అంటే ఎలా పడితే అలా కాకుండా, ఫర్ సపోజ్ కరెంట్ అంటే ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ అలా అంటే ఏ సింటెక్స్ లేకుండా ఇలా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ 0. నెక్స్ట్ we loop in given list and update the current sum and update the maximum sum, return the max sum. ఇలా సూడో కోడ్ రాసుకున్నాం అంటే ఎప్పుడైనా ఫర్ సపోజ్ రేపు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది చాలా మంది చెప్పారు అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఆల్సో. సో రైట్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బై.